హరే కృష్ణ. ఈరోజు మనం ఈ యొక్క ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం రోజున ఈ సూర్యగ్రహణం రోజున 5 రాసుల వారికి అఖండమైనటువంటి అదృష్టం అనేది వరించబోతుందని పెద్ద పెద్ద జ్యోతిష్య నిపుణులు సైతం చెప్పినటువంటి మాట. మరి ఏ 5 రాసుల వారికి ఈ రోజున పట్టబోతున్నటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది? 2026వ సంవత్సరం నుండి 2050 వరకు ఏకంగా 24 ఏళ్ల పాటు వీరి అదృష్టం ఏ విధంగా ఉండబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది. ఇక ఈ రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడేటటువంటి సమయం ఏమిటి అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం తర్వాత 3:26 దగ్గర నుండి రాత్రి 7:57 వరకు మనకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. అంటే సుమారు 4 గంటల పాటు మనకు సూర్యగ్రహణం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం అయితే ఈ విధంగా ఉందండి. ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. గ్రహణం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటుంది, అలాగే పోతూనే ఉంటుంది. అయితే ఒక్కొక్క గ్రహణం ఒక్కొక్క ప్రత్యేకత అనేది సంచరించుకుంటుంది. ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది. మనకు భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం అయితే పెద్దగా కనపడదు. అంటే మనకు భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ సూర్యగ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు. మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కనుక అంటార్కిటాలో కనిపిస్తుంది, మన దగ్గర కనిపించదు. ఇది భారతదేశంలో కనపడదు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్స్ జాగ్రత్తగా వినాలండి. ఇవే మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కనపడదు అంటే ఎలా కనపడదు, పట్టింపు ఉండదు, ఇదంతా కూడా నేను చెప్తానండి క్లియర్గా. ఇది భారతదేశంలో కనపడదు కాబట్టి దేవాలయాలు మూయడం కానీ, లేదంటే సూతకం కానివ్వండి, ఇల్లు వాకిళ్ళు కడుక్కోవడమో ఇలాంటివి ప్రత్యేకంగా చేయవలసినటువంటి అవసరం అయితే ఎక్కడా కూడా లేదు. అంటే ఇలాంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదన్నమాట. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బయటకనేది రాకూడదు. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలం అన్నమాట. ఎక్కడ గ్రహణం జరిగినా కూడా, అంటే మనకు అంటార్కిటాలో ఈ యొక్క గ్రహణం అనేది జరుగుతుంది. మనకు లేదు కాబట్టి మనకు సంబంధం లేదు అని చెప్పేసి మనకు ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి మనకు ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణమే. దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. అది మనకు కూడా లెక్కలో ఉంటుంది. అంటార్కిటాలో గ్రహణం పట్టింది కదా, మనకు కాదు కదా, కాబట్టి దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం కాదు అని చెప్పేసి ఎవరూ కూడా అనరు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం ఉన్నట్లే లెక్క అవుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని నియమాలనేవి తప్పకుండా పాటించాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున బయటకు మాత్రం రాకండి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఏ పనులైనా కూడా సాధారణంగా చేసుకోవచ్చు, కానీ బయటకు మాత్రం కనిపించకూడదు, బయటకు మాత్రం రాకండి. కాబట్టి ఇలాంటి సమయంలో అగ్ని కార్యాలు అలాగే పూజలు అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, ఒడిదుడుకులు, బాధలు, సమస్యలు, బయటకు చెప్పుకునేటటువంటి బాధలు, బయటకు చెప్పుకోలేనటువంటి బాధలు, కొన్ని వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత నష్టాలు రావడం, ఏ పని చేసినా కూడా అందులో పెద్దగా కలుసుబాటు అనేది రాకుండా, పెద్దగా మనకి ఏమి లాభం అనేది లేకపోవడం, ఎప్పుడు అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, జనాల ఏడుపులు, నరదృష్టి, పాపకరం ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటారనమాట. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఆ భగవంతుడు మా మీద ఇంతగా పగబట్టాడు, అసలు మాకు సుఖం అనేది లేదని చెప్పేసి అలా బాధపడేటటువంటి సంఘటనలు అనేవి మనిషికి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీకు పూర్తిగా ఎటువంటి దోషాలు లేకుండా తొలగిపోవాలంటే మీకు అగ్ని కార్యాలు కావచ్చు, పూజలు కావచ్చు, అనుష్ఠానాలు కావచ్చు, దానం, ధర్మం, ఉపవాసాలు ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహణ కూటమి ఏర్పడుతుందో, అంటే బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు. ఇలాంటి సమయాల్లో ఏంటంటే బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు అనేవి విపరీతంగా పెరుగుతాయన్నమాట.
బంగారం ఇలాంటి సమయాల్లో కాస్త తగ్గింది. కానీ బంగారం కావచ్చు, వెండి కావచ్చు మీరు కొనుక్కొని గనక పెట్టుకున్నట్లయితే అండి, మీకు తప్పకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాటి వలన లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఇక తగ్గిందో, పెరిగిందనో ఇలాంటివి కంగారు పడకుండా మీకు మనోధైర్యం ఉండి, అలా ఎటువంటి అప్పులు చేయకుండా మీకు దగ్గర ఉన్నటువంటి కొంత సేవింగ్స్‌తో, పొదుపుతో మీరు కొనుక్కుంటే మాత్రం మీకు చక్కగా బాగుంటుంది. అలా మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. ఇక మనకు చాలా వరకు కూడా క్లియర్‌గా ఏంటంటే అర్థమవుతుంది కూడా. అంటే భవిష్యత్తు గురించి మనకు కొన్ని కొన్ని విషయాల్లో అర్థమవుతుంది. ఇక ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల అదృష్టం, యోగం, ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి రాశులొచ్చేటప్పటికి ఈ 5 రాశులు. ఎందుకంటే ఇప్పటి నుండి 5 రాశుల వారికి జీవితంలో ఇంకా మార్పు చేర్పులనేవి మొదలవబోతున్నాయి. ఇక మీ జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలి, మాకు మంచి సిద్ధి కలగాలి, గతం గతః. ఇక దాన్ని వదిలేయండి. గతంలో మంచి జరిగిందో, లేదంటే చెడు జరిగిందో అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇప్పటి నుండి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, పట్టించుకోకండి. కానీ ఇక్కడి నుండి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం తర్వాత నుండి మాత్రం 5 రాసుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. అయితే అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ఈ ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి 17, 2026 సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుండి అదృష్టం అనేది పట్టబోతుంది. ఇప్పటి నుండి మీకు తిరుగులేనటువంటి రాజయోగం అనేది పట్టబోతుందని చెప్పేసి మనకు జ్యోతిష శాస్త్రాలు సైతం చెప్పడం అనేది జరిగింది. మరి ఈ ధనస్సు రాశి వారికి ఏంటి అంటే ధైర్యం చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. మనోధైర్యం అనేది కూడా పెరుగుతుంది. స్థిరత్వం, ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో ఆర్థిక లాభాలనేవి బాగా కలుగుతాయి. మీరు చేసేటటువంటి దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ప్రయాణాలు కూడా మీకు చాలా అంటే చాలా బాగా కలిసొస్తాయి. ఇక ఇప్పటి నుండి మీకేంటంటే గ్రహాలనేవి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి యాగాలు, పూజలు, అమ్మవారికి అభిషేకం చేసుకోవడం, అలాగే అమ్మవారికి అభిషేకం ఏంటంటే పసుపు, కుంకుమ నీళ్ళతోటి చక్కగా అభిషేకం గనక చేస్తే మీకు బాగా కలిసొస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి తప్పకుండా చేసుకోండండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం తర్వాత అఖండమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం నుండి మీకు ఎన్నో రకాల అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. మీకు ఉద్యోగంలో మంచి లాభాలనేవి కనిపిస్తాయి. అలాగే స్థానచలనం అనేది కూడా కలుగుతుంది. కొత్త పరిచయాలనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. అంతేకాకుండా మీరు వ్యాపారంలో కూడా మంచిగా లాభాలు రావడం చూస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఏర్పడతాయి. మంచిగా శాలరీ పెరగడం, విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుండి మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ అదృష్టం అనేది మీకు ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుండి ఏకంగా 24 ఏళ్ల పాటు ఉంటుందండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవ రాశి వచ్చేసి అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల్లో మూడవ రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఒక వరం అనే చెప్పుకోవాలి. వీరికి ఇప్పటి నుండి విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. అలాగే మనోభీష్టం కూడా నెరవేరబోతుంది. అంటే మనసులో వీరు ఏ పనైతే కావాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటూ ఉంటారో అలాంటి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే సుఖము, సంతోషము ఇలాంటివి కలుగుతాయన్నమాట. కాంక్షలు, కోరికలన్నీ కూడా తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో మంచిగా కలుసుబాటు రావడం, అలాగే మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో కూడా మీకు మంచి లాభాలనేవి గడించడం. ఇలా విద్యార్థులకు కానివ్వండి, ఇలా ఉన్నవారికి కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. 24 సంవత్సరాల పాటు ఇప్పటి నుండి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకోండి. మీకు బాగా కలిసొస్తుంది. అలాగే ఈరోజు యాగాలు, అగ్నిహోత్రాలు, దానాలు ఇలాంటివి చేసినా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఈరోజు మీరు చేసేటటువంటి పూజలు, దానాలు, ధర్మాలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి నియమాలను పాటించండి. అంతేకాకుండా శివానుగ్రహాన్ని పొందడానికి శివుడికి అభిషేకం లాంటివి చేసుకోండి. తప్పకుండా ఈ రోజున శివాలయ దర్శనం చేసుకోండి. స్వామివారి ముందు కూర్చొని మీకున్నటువంటి బాధలు, సమస్యల గురించి చెప్పుకోండి. ఒకవేళ మీకు అభిషేకం చేసుకోవడం కుదరకపోతే ఒక చెంబుడు నీళ్ళైనా కానీ శివలింగానికి అర్పించండి. అందులో బిల్వ ఆకులతో చక్కగా నీటిలో బిల్వ ఆకులను వేసి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మీరు బిల్వార్చన చేసిన వారు అవుతారు.
అలాగే అందులో కొంచెం విభూది కలిపి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే విభూదితో అభిషేకం చేసిన వారు అవుతారు. ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతో చాలా సులభంగా ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి తప్పకుండా మీ వంతుగా ప్రయత్నించండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి వచ్చేటప్పటికి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఇప్పటి నుండి తిరుగులేనటువంటి అదృష్టం, ఐశ్వర్యం అనేవి పట్టబోతున్నాయి. మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధించబోతున్నారు. అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలి, మీకు నష్టాలు కలిగించాలి అని చెప్పేసి మీతో మంచిగా ఉంటూ కూడా చాలా వరకు కూడా మీకు నష్టాలు కలగజేస్తూ ఉంటారు కదా, మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉండేవారు ఉంటారు కదా. మరి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ కూడా నెరవేరవండి. వాళ్ళకు భిన్నంగా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. అలా శత్రువుల మీద విజయం అనేది మీరు ఇంకా సాధిస్తూనే ఉంటారు. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఇప్పటి నుండి మీకు ఒక్కొక్కటిగా దూరం అవడం మీరు కళ్ళారా చూస్తారు. అలాగే మీకు మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి స్థిరత్వం అనేది ఉంటుంది. అలాగే శుభం కలిగేటటువంటి అవకాశం, శుభ సూచనలు, శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఇలా ఈ కన్యా రాశి వారికి కూడా మీకు ఇప్పటి నుండి కూడా పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. మీరు కూడా ఏంటంటే ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవడం, పసుపు కుంకుమ నీళ్ళతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి. పాలు పెరుగులతో కాదు, పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా మంచిది. ఇక ఈ రోజున మీరు చేసేటటువంటి దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 5వ రాశి వచ్చేటప్పటికి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుండి పట్టిందల్లా బంగారంగా అవబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధకు గురవటం, ఇంట్లో కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పటి నుండి మీకు దూరం అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారు దగ్గరయ్యేటటువంటి అవకాశం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ కుంభరాశి వారి ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, మీరు చేసే పనుల్లో ఏదైనా కానీ మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకునే తీరాలి. అంటే ఈ యొక్క సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినడం ఇలాంటి పొరపాట్లు అనేవి అస్సలు చేయకండి. అలాగే ఎవరికైనా గోధుమలు కానీ, బియ్యం కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిది. ఇక ఆవుకు ఆహారంగా ఏదైనా తినిపించి గోమాత యొక్క పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా కానీ దగ్గరగా ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చేయండి. నల్ల నువ్వులు ఒక పావు కేజీ, 1 కేజీ నల్ల నువ్వులు కొనేసి నల్లటి వస్త్రంలో ఆ నల్ల నువ్వులు మూటలాగా కట్టేసి ఎవరికైనా కానీ బ్రాహ్మణులకు మీరు దానంగా ఇవ్వడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా బాగా కలిసి వస్తుంది. శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ రోజున మాంసాహారం తినకండి. నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకండి. ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి. ఇక దగ్గరలో శివాలయం కానీ లేదంటే అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీకు యాగాలు చేసినటువంటి పుణ్యఫలితం అనేది కలుగుతుంది. అంతేకాకుండా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలనేవి ఆచరించడం వలన ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుండి ఈ 5 రాసుల వారికి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే కొన్ని రాసుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులు అనేవి విపరీతంగా అవుతాయి. అలాగే అప్పుల బాధలతో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి మానసిక బాధలు, ఆస్తులు తాకట్టు పెట్టుకోవడం కావచ్చు, ఇలా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఈ రోజున మీనరాశి వారికి ఎక్కువయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక ఆ తర్వాత రాశి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త ఇంట్లో గొడవలు, తగాదాలు అవ్వడం, తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్ళు కూడా ఏంటంటే ఇబ్బంది పడడం, అలాగే మనశ్శాంతి లేకపోవడం, అలాగే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఏమిటి అంటే సూర్యగ్రహణం దగ్గర నుండి కొంచెం వాహన ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే వాహనాలు కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద కానీ, బండి మీద కానీ వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవడం, అలాగే కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటివి, ఇంకాస్త వెళ్ళాలనుకున్నటువంటి సమయానికి కొంచెం ముందుగా అంటే లాంగ్గా వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలకి కొంచెం ముందుగానే బయలుదేరి వెళ్ళటము, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కర్కాటక రాశి.
ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీకేంటంటే సమస్యలు జీవితంలో దెబ్బల మీద దెబ్బలు కోలుకోవడానికి వీలు లేకుండా సమస్యలనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇలాంటి మానసిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో చాలా వరకు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అలాగే మీ మీద నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక మీరేంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ అంటే ఎవరన్నా ఏదన్నా పెట్టినా లేకపోతే బయట భోజనం కానీ ఇలా మీరు ఏమి కూడా తినకండి. జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి సూర్యగ్రహణం ఇది మనకు ఆయుర్భంగా కనపడుతుందన్నమాట. అంటే కర్కాటక రాశి వారికి ఆయుర్భంగం. ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడో సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీ యొక్క తలకు చుట్టుకునేటటువంటి అవకాశం అన్నమాట. కాబట్టి మీ నెత్తిన పడేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే మధ్యలో అడగకుండా ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. ఎవరి మధ్యలోకి వెళ్ళకండి. ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఎవరికి ఎక్కువగా నమ్మకం మేము ఉన్నాము మధ్యలో అని చెప్పేసి హామీలు లాంటివి ఇవ్వడం కానీ ఇటువంటివి పెట్టుకోకండి. పెట్టుకుంటే మాత్రం ఈ సమస్యలు మీ నెత్తిన పడినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక మిగిలినటువంటి రాశులు తులారాశి కావచ్చు, సింహరాశి కావచ్చు, మకర రాశి కావచ్చు, ఇలా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వీరికి ఏంటంటే ఈ సూర్యగ్రహణం దగ్గర నుండి సాధారణంగా ఉంటుంది. అంటే మీకు నష్టాలు లేవు, అలాగే పెద్ద శుభాలు లేవు. అంటే మీకు బాగుంటుంది. ఇబ్బందులైతే ఎక్కడా కూడా పెద్దగా కనిపివ్వండి. మీ మనస్తత్వం కావచ్చు, అలాగే మీకు గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉన్నాయి. కాబట్టి మీకు బాగుంటుంది. మిగిలినటువంటి రాశుల వారికి ఎవరికైతే ఉన్నారో ఆ రాశుల వారికి ఇబ్బంది ఎక్కువగా ఉండదన్నమాట. ఈ సూర్యగ్రహణ ప్రభావం సుమారు 45 రోజుల వరకు ఉంటుంది. అంటే చైత్ర పౌర్ణమి వరకు ఉంటుందన్నమాట. ఇదండి ఈ సూర్యగ్రహణం దగ్గర నుండి అంటే ఫిబ్రవరి 17 నుంచి సూర్యగ్రహణం దగ్గర నుండి ఈ 5 రాశుల వారికి అయితే కలిగేటటువంటి అదృష్టం రాజయోగం అనేది ఏ విధంగా పట్టబోతుందనే విషయం గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.